ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని ఆలు బోండాతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఇదిగోండి, ఉల్లిపాయలు ఇలా తరుక్కుని మూకుల్లో నూనె వేసేయాలి. తిరగమాత్రం ఏం అక్కర్లేదండి. మూకుల్లో నూనె వేసేసి అలా కలిపేసేయండి. దాంట్లో కరివేపాకు కూడా కట్ చేసి వేసేసేయండి. బాగా మగ్గనివ్వండి. ఈలోపు ఈ ఆలు బోండాన్ని రెడీ చేసుకోండి. ఆలు ఉడకబెట్టి ఉంచామండి, దాన్ని మనం రెడీ చేసుకోవాలి. మెత్తగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఆ ఉల్లిపాయల్లో ఏం వేయక్కర్లేదు, బాగా కారం వేయండి. అల్లం పచ్చిమిరపకాయలు ఒక 20 పచ్చిమిరపకాయల దాకా వేసి, కొద్దిగా అల్లం వేసి గ్రైండ్ చేసి అది అందులో వేసేసేయండి. అదిగో అలా గ్రైండ్ చేసేసి ఆ ఉల్లిపాయలు వేసేయాలి. వెల్లుల్లిపాయలు కూడా అండి, అల్లము వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు 20 పచ్చిమిరపకాయల దాకా వేయండి, కొంచెం అల్లం వేయండి. అన్నీ కలిపి ఈ ఉల్లిపాయల్లో వేసేసేయండి. అసలు ఎంత ఘాటు వచ్చిందనండి, తింటుంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట. పసుపు వేయండి. కారం వేయండి. ఉప్పు పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇందులో ఎక్కువ వేసుకోక్కర్లేదు. నేను పచ్చిమిరపకాయలను కొద్దిగా వేసాను, ఇందులోనే కొంచెం వేసాను. అంటే గరం మసాలాలు కూడా ఏం అక్కర్లేదండి. వెల్లుల్లిపాయ వేస్తాం కదా, పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ వేసి ఇందులో వేస్తాం. ఇంకా గరం మసాలా కూడా వేయలేదు నేను. అసలు ఎంత బాగున్నాయంటే బోండాలు చాలా బాగున్నాయి అన్నమాట. కొంచెం ఇదంతా ఆలు బోండా అంతా నలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసేయండి. ఉల్లిపాయల్లో వేసేసేయండి. అదిగోండి, పిండి ఇలా సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకోండి. బజ్జీ పిండి మాదిరి. మీరు గట్టిగా కలుపుకుంటానంటే గట్టిగా కలుపుకోండి. కొంచెం సోడా ఉప్పు వేయాలి అందులో. ఇదిగోండి, ఆ కూరని ఇలా ఉండలు చేసుకోవాలి. కూర చేసేసాం కదా ఇందాక, ఆ కూరని ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఎన్ని ఉండలు కావాలంటే అన్ని. నేను ముందు కొన్ని చేసుకున్నాను, తర్వాత కొన్ని చేసుకున్నాను. అంటే తినేవాళ్ళు ఉంటే ఎక్కువ చేసుకోవచ్చండి, లేదంటే తక్కువ చేసుకోవచ్చు. ఈ కూర ఉంచుకుని మసాలా అట్టు కూడా వేసుకోవచ్చండి. మసాలా అట్టుకు ప్రత్యేకంగా అక్కర్లేదు. ఈ కూర అట్టు పెట్టుకుని తెల్లారి మసాలా అట్టు వేసుకోవచ్చు. అది కూడా నూనెలో వేసి తీసేస్తున్నాను. ఆ బోండాని శనగపిండిలో ముంచి, శనగపిండి ఎలాగా సోడా ఉప్పు మామూలు ఉప్పు వేసి కలిపేసేయాలి, కారాలు అక్కర్లేదు. కలిపేసి ఇలా బోండా వేసేసుకోవాలి. ఆ కూర శనగపిండిలో ముంచి ఇలా వేయాలి. అలాగా నూనె ఉంటే ఇంకా బాగుంటుందండి. నూనె ఎక్కువ వేసుకుంటే మనం మళ్ళీ ఆయిల్ని తర్వాత యూజ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా, అందుకని ఇలా వేస్తున్నాను. నూనె వేస్తే ఇంకా పైకి బాగానే ఉంటుంది. అదిగోండి, ఆలు బోండా రెడీ. బాగుందండి, నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, అందరు చూడండి.